బంగ్లాదేశ్ని దెబ్బతీయాలన్నటువంటిది పాకిస్తాన్ ఆలోచన, చైనా ఆలోచన. దానికి అమెరికా కూడా సహకరించింది. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత ఛాందసవాదుల్ని రెచ్చగొట్టి ఆ పని చేయించింది పాకిస్తాన్ అయితే, ఎందుకంటే అల్లకల్లోలను ఉండాలి, తన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి దేశం ఏమో సఫిషియెంట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అదేమో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది కాబట్టి అది కూడా నాశనం అయితే కానీ వీళ్ళకి తృప్తి కలగదు. ఆ మత ఛాందసవాద మూర్ఖులు తమ మతం వాళ్ళే అయినా సరే దెబ్బతీసినటువంటి వ్యవహారం అక్కడ నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి చైనా వాళ్ళకి బంగ్లాదేశ్ ఎదుగుదల లేదా వాళ్ళ మాట వింటలేదు, భారత్తో స్నేహం చేస్తుంది, చైనా వాళ్ళకి ప్రాజెక్టులో కూడా భారత్కి ఇస్తుంది కాబట్టి దెబ్బ కొట్టాలన్నటువంటిది పాకిస్తాన్ ద్వారా చేయించింది మరొకటి. మరొక వైపున అమెరికా వీళ్ళు బంగ్లాదేశ్ విడిపోతారంటే బంగ్లాదేశ్ అట్లాంటి అస్థిర పరిస్థితి వస్తేనే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే భారత్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు, బంగ్లాదేశ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో గిరిజన జాతులు క్రైస్తవులు అయి ఉన్నారు. మత మార్పిడి జరిగిపోయినాయి. ఇస్లాం రాజ్యంలో కూడా క్రైస్తవ మత మార్పిడి జరిగింది. వాళ్ళతో పాటుగా మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా కలిపి ఒక ప్రత్యేక దేశం చేయాలన్నటువంటి కుట్ర వాళ్ళది ఉంది. ఇందులో ప్రధానంగా షేక్ హసీనా ఇంతకుముందే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అనేటటువంటి ప్రాంతం ద్వారా దాన్ని ఒక దేశం కింద మార్చడానికి అమెరికా కుట్ర పంతోందని అధికారికంగా ప్రకటించింది. అమెరికా ఈ పని చేస్తోంది. దాంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతాలని కూడా ఏదైతే మన చికెన్ నెక్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా ఇప్పుడు మరొకసారి చర్చకు వస్తున్నటువంటి అంశం ఈ కుట్రలు అందరూ కలిసి చేసిందా కాదా అన్నది.